కన్నావు? ఇలా రోజుకొకరితో మాటలు పడించడాక అసలు కనకండే ఉండవలసింది. నాకేంటి ఈ బాధ? ఒకడు వచ్చి మీ అమ్మని ఎలా బుక్ చేసుకోవాలి నన్నే అడుగుతున్నాడు, ఇంకొకడు ఇంకోటి అంటున్నాడు మీ అమ్మ అలా ఎలా అని. నేను ప్రేమించిన అమ్మాయి నాన్న వచ్చి ఆ ఇంటికి కాపురం చేయడానికి వెళ్తాం, వ్యభిచారం చేయడానికి వెళ్తావా అని అంటున్నాడట. అది బయట ఉన్న టాకు. నువ్వు అత్తారింటికి వెళ్ళాలనుకుంటున్నావా లేకపోతే లంజల కొంపకి వెళ్ళాలనుకుంటున్నావే? ఆ సంబంధాన్ని ఖాయం చేసుకుంటే ఊర్లో వాళ్ళు నా కొంపని కూడా వ్యభిచార కొంప అనుకుంటారే. అసలు ఈ రోజు నేను ప్రేమించిన అమ్మాయి దూరం అవడానికి కారణం నువ్వే. నువ్వు చేస్తున్న ఈ పాకి పనే. మీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి నేనే సమస్య అయితే ఇంక నేను ఆడికి తల్లి కొండనా అండి? ఆడు నా కడుపుని పుట్టలేదనుకోండి, ఇంకెవరికో పుట్టినాడు అనుకోండి. ఎప్పుడైనా మా అమ్మకు ఒంట్లో బాగోపోయినా ఏదైనా అవసరం ఉన్నా మన ఇద్దరం వెళ్ళొచ్చేద్దాం. అలాంటివేం పెట్టకు. అక్కడ ఉండే వాళ్ళందరూ ఈవిడ కోళ్ళు ఈఎంఐ అయినా అని అనుకోడానికా? నేను వెళ్ళొచ్చేస్తా ఏదైనా అవసరం అయితే. నువ్వైనా ఎందుకు? అక్కడ పక్కనుండే వాళ్ళు అన్నీ చూసుకుంటారు కదా. నువ్వు లేకపోతే ఏం జరగవా ఏటి?